ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనము. రాబో దినములందు దేశంలో నేను క్షేమం పుట్టింతును, అది అన్నపానము లేకపోవట చేత కలుగు క్షేమము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షేమముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే రాబో దినములందు దేశంలో నేను క్షేమము పుట్టింతును, అది అన్నపానము లేకపోవట చేత కలుగు క్షేమము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షేమంగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. నాశనం వెంబడి నాశనం కలుగుచున్నది, సమాచారం వెంబడి సమాచారము వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనం కొరకు విచారణ చేయుదురు కానీ యాజకులు ధర్మశాస్త్రజ్ఞులు కాకపోయారు, పెద్దలు ఆలోచన చేయకయే విన్నారు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టలేక తిరుగుదు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. మీకా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయదు, ప్రవచించిన ఎడల అవమానం కలగక మానదు. విలాప వాక్యంలో 2వ అధ్యాయం 6వ వచనం. ఒకడు తోటను కొట్టివేయినట్లు తన ఆవరణమును ఆయన క్రూరంగా కొట్టివేసి ఉన్నాడు, తన సమాజ స్థలమును నాశనం చేసి ఉన్నాడు. యెహోవా సీయోనులో నియామక కాలం విశ్రాంతి దినం మరువబడినట్లు చేసి ఉన్నాడు. కోపావేశుడై రాజును యాజకును త్రోసివేసి ఉన్నాడు. విలాప వాక్యం 2వ అధ్యాయం 9వ వచనం. పట్టణ గౌనులు భూమిలోనికి కృంగిపోయిన దాన్ని అడ్డగడియలను ఆయన తుత్తినియలు కొట్టి పాడు చేసిను. దాని రాజును అధికారులు అన్ని జనులోనికి పోయి ఉన్నారు. అచ్చట వారికి ధర్మశాస్త్రం లేకపోయిన యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగటలేదు. మీకా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదు, సోదరులను తల్లబోదురు, దేవుడు తమకు ప్రత్యుత్తరం ఈడుకొనుట చూచి వారు మూసుకొందురు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి వాడిని దప్పికని నెడల అద్దెకు వచ్చి దప్పిక తీర్చుకునేవాళ్ళను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవ్వనులు క్రొత్త ద్రాక్షరసం చేత యవ్వన స్త్రీలు వృద్ధి నొందుదురు. చివరిగా ఒక మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఆమెను. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవయేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రేమ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో కాచి కాపాడి నీ మాట వినేవారు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని, మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.